ఓం నమ శివాయ. సింహరాశి వారికి ఈ వీడియో చాలా ప్రత్యేకం. ఎందుకంటే మే 1, 2, 3 తేదీలు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఈ 3 రోజుల్లో మీ జీవితాన్ని మార్చే ఒక పెద్ద నిజం బయటపడబోతోంది. మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీ జీవితంలో జరగబోయే మార్పులకు ముందుగానే సిద్ధమవుతారు. సింహరాశి వారు పైకి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల ఎంత బాధపడుతుంటారో ఎవ్వరికీ తెలియదు. మీరు అందరి కోసం బ్రతికారు, కానీ మీకోసం ఎవ్వరూ నిలబడలేదు. మీరు చేతులతో అన్నం పెట్టిన వాళ్ళే మీ చేతులను కరచిన పరిస్థితులు చూశారు. మీరు నమ్మిన వాళ్ళే మీ వెన్నుపోటు పొడిచారు. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో మీ గుండె మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి మారబోతున్నాయి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి అధిపతి సూర్యుడు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, గురుగ్రహం మీకు అనుకూలంగా మారుతోంది. శని, రాహు, కేతు ప్రభావం తగ్గుతోంది. ఇది ఏమి సూచిస్తుంది అంటే, ఇన్నాళ్ళు మీరు ఎదుర్కొన్న పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు ఫలితాల సమయం మొదలైంది. మే 1, 2, 3 తేదీల్లో ఒక పెద్ద సీక్రెట్ బయటపడుతుంది. మీకు నష్టం చేసిన వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. మీరు ఎప్పుడో అనుకున్నారు, నన్ను మోసం చేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని. కానీ ఇప్పుడు కర్మ పనిచేయడం మొదలవుతుంది. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు మాత్రం ప్రతీకారం తీసుకోరు. ఎందుకంటే సింహరాశి స్వభావం అది కాదు. ఇప్పుడు ముఖ్యంగా ఆర్థికంగా ఆగిపోయిన డబ్బు మీ చేతికి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త ఆఫర్లు వస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు అనేటటువంటివి వస్తాయి. మీరు పడిన కష్టానికి ఫలితం రావడం మొదలవుతుంది. అప్పుల నుండి బయటపడే మార్గం కనిపిస్తుంది. మీ జీవితంలో నకిలీ సంబంధాలు దూరమవుతాయి. నిజమైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఇది కొత్త ప్రేమ కావచ్చు, లేదా నిజమైన స్నేహం అనేది కూడా కావచ్చు. మీ గౌరవం మీకు తిరిగి వస్తుంది. మీ విలువ అనేది పెరుగుతుంది. ఈ 3 రోజుల్లో పరమేశ్వరుని ఆరాధన చేయండి. లక్ష్మీదేవిని ప్రార్థించండి. ప్రతి పని ముందు దైవనామం జపించండి. మీకు మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఇది సింహరాశి వారికి మే 1, 2, 3 తేదీల ఫలితం. మీ జీవితంలో మార్పు రావడం ఖాయం. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ముఖ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి సపోర్ట్ చేయండి.